తనువులు కలిసిన శుభవేళ పార్ట్ 5. కానీ వాడు మాత్రం రాక్షసుడిలా ఆమె దగ్గరకు వచ్చి సిమ్లా హ్యాపీలా పాత వైన్ బాటిల్లా ఇంత అందంగా మెలిమెల్లాడుతూ ఉంటే పురాణాలు కట్టుకథలు నీతులు చెప్తావేంటి నువ్వు అంటూ ఆమె జుట్టు పట్టుకుని బెడ్ మీదకి విసిరాడు. ఆ నొప్పికి తట్టుకోలేకపోయింది కావేరి. వెంటనే లేచి బయటికి పరిగెత్తాలని చూసింది. కానీ వాడు బలంగా ఆమెను పట్టుకుని అలానే బెడ్ మీదకి విసిరి రాక్షసంగా ఆమె మీద పడ్డాడు. అతడి బలం ముందు ఆమె బలం సరిపోవటం లేదు. వాడు మాత్రం పిచ్చి పిచ్చిగా ఆమె శరీరాన్ని అందిన చోట అందినట్టు పిచ్చి పిచ్చిగా నలిపేస్తూ కొరికేస్తూ ఉన్నాడు. ఆ బాధను తట్టుకోలేకపోతుంది కావేరి. పిచ్చి కుక్క మీద పడినట్టు అయిపోయింది ఆమె పరిస్థితి. ఏం చెయ్యాలో కూడా తనకి అర్థం కావటం లేదు. ఒక్క ఉదుటున ఆమె పైనుంచి చీరను తీశాడు. అసలు ఆమె అందం చూస్తూ ఉంటే వాడికి తాగిందంతా దిగిపోయింది. ఆమె అందం నరాన ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అసలేమున్నావే, ఇందాక తాగింది మొత్తం తిరిగి నువ్వే ఎక్కేసి ఉన్నట్టు ఉన్నావు. నేనింకెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను. ప్రతిరోజు నిన్ను నా కింద నలుపుతూ ఉంటే అబ్బా అంటూ వాడు ఆమెను బలంగా లాగాడు. శరీరం చుర్రుమంది, కళ్ళల్లో ఏడుపు వస్తుంది. తన జీవితం తనది కాదు అని అనిపిస్తుంది. ఆమెకు ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు. అక్కడికే తన బలం మొత్తం ఉపయోగిస్తూ ఉంది. అయినా సరే వాడి ముందు తన బలం అస్సలు సరిపోవటమే లేదు. కానీ వాడు పశువులా మీద పడ్డాడు. మృగములా ఆమెను ఆక్రమించుకుంటూ ఉన్నాడు. ఏం చెయ్యాలి అనేది అర్థం కాలేదు. ఆమె కేకలు, అరుపులు ఎవరు వినేవాళ్లే లేరు. అసలు ఆ మృగం వచ్చేటప్పుడు ఫోన్ ఆన్ చేసి పెట్టింది. అమర్కు అక్కడ గదిలో జరిగే కేకలు వినిపించడానికి. ఆమె కేకలు వినివాడు అక్కడ సంతోషపడుతున్నాడు. చాలురా, ఆ కేకలు వింటూ ఉంటే నాకేదేదో అయిపోతూ ఉంది. నేను వెళ్తున్నాను నా రూమ్‌కి. నా పార్ట్నర్ ఉన్నాడు అనేసి వాడు వెళ్ళిపోయాడు. అతను ఆ సౌండ్ వినగానే కావేరికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది అసలు. ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇంత ఇలా చేస్తున్నారు అని. నీ మొగుడు నీ మీద ప్రేమతో నేను గదిలోకి వెళ్ళేటప్పుడు తన కేకలు వినాలి అన్నాడు. ఇంకా చూపించలేదు. చూపిస్తే ఏమైపోతాడో ఇంత అందం చూసి. చూసినంత మాత్రాన వాడేం చేస్తాడే నిన్ను, నాకు చూస్తే అస్సలు దిగడమే లేదు అంటూ పచ్చిగా మాట్లాడుతూ మళ్ళీ రాక్షసుడిలా ఆమె మీద పడ్డాడు ఒక్కసారిగా. కావేరి అస్సలు తట్టుకోలేకపోతుంది. తన బలం మొత్తం ఉపయోగించి వాడిని కాలితో లాగిపెట్టి తన్నింది. ఒక్క దెబ్బకు వాడు విసురుగా బెడ్ పై నుంచి కింద పడ్డాడు. అదే అదునుగా లేచి చీరను ఒంటికి చుట్టుకుని అక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం కనపడింది ఆమెకు. అంతే, ఇంకేం ఆలోచించలేదు. వెండితో చేసింది అది. అంతే, ఇంక ఆలోచించకుండా మురారి, ఈ పాపి రక్తం నీకు అంటిస్తున్నాను, నన్ను క్షమించు అనేసి వాడు తేరుకునే లోపల ఆ కృష్ణ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని వాడి నెత్తిపైన ఇష్టం వచ్చినట్లు కొట్టింది. 1, 2, 3, 4, 5 తన కోపాన్నంతా కొడుతూనే ఉంది. ఇంకలా ఎంతసేపు కొట్టిందో కూడా కోపంలో కావేరికి కూడా తెలియలేదు. ఇక వాడు బాగా తాగి ఉండడంతో వాడు వెంటనే కావేరిని అడ్డుకోలేకపోయాడు. వాడు తేరుకునేసరికి దెబ్బ మీద దెబ్బ పడడంతో అందులోని చాలా బరువుగా ఉన్న వస్తువు కదా, దానివల్ల ఇంక వాడు లేవలేకపోయాడు. ఇక ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిన కావేరిని వదలలేదు. వాడిని కొడుతూనే ఉంది. ఆవేశం చల్లారే వరకు కొట్టి కొట్టి అలసి అలాగే కూలబడిపోయింది. వాడి ముందర వాడు ఉలుకు పలుకు లేకుండా, చలనం లేకుండా అలానే పడిపోయి ఉన్నాడు. టైం ఎంతయిందో కూడా తెలియలేదు. పూర్తిగా స్పృహలోకి వచ్చి చూసేసరికి కావేరి భయపడిపోయింది. అలానే భయం భయంగా చూసింది. తన ఎదురుగా ఉన్నవాడి వైపు ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వీడు చచ్చిపోయినట్టు అనిపించింది కావేరికి. తనకు ఏం చెయ్యాలో అసలేమీ తోచడం లేదు. వెంటనే తన వైపు చూసుకుని ఒంటిపైన చిరిగిపోయిన బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తన కబోర్డ్‌లో ఉన్న చీర తీసుకుని వెంటనే కట్టుకుంది. అక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఇన్ని రోజులు తను సంపాదించిన కొన్ని సాక్ష్యాలు, ఇందాక వాడు అమర్‌తో మాట్లాడిన ఫోను అన్నీ తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకుని గదివైపు చూసింది. తన అదృష్టం లాక్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయింది. బయట నుంచి ఎవరూ వేయలేదు. లోపల వీడు ఉన్నాడనేమో అని అంతే, ఇంక ఆలస్యం చేయలేదు. అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. అందరూ కళ్ళు గప్పి ఆ జైలు నుండి బయటికి తప్పించుకుంది.
బయటికి రాగానే ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంటనే ఇల్లు వదిలేసి వేరే చోటికి రమ్మని చెప్పింది. కూతురిలా అర్ధరాత్రి ఫోన్ చేసి అలా చెప్పగానే వాళ్ళు భయపడిపోయారు. కానీ కూతురు చెప్పినట్టే చేశారు. తను చెప్పిన చోటే వాళ్ళని కలిసింది కావేరి. ఇక కావేరిని కూడా చూసి వాళ్ళు కదిలిపోయారు. ఏం జరిగింది అనేది అర్థం కాలేదు. మొన్నటి వరకు సుఖంగా కాపురం చేసుకుంటున్న అమ్మాయి ఇలా కావేరి అలాగే వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం చెప్పింది. వింటున్న వాళ్ళైతే వణికిపోయారు. అసలు అప్పటికప్పుడు ముగ్గురు కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక ఉదయం తలుపు తెరిచి చూసిన అమర్‌కి ఒక్కసారిగా పిచ్చెక్కిపోయింది. వాడికి తన తమ్ముడు చనిపోయింది ఒకటైతే కావేరి తప్పించుకున్నది ఒకటి. ఆమె కోసం మొత్తం వెతికాడు. ఇక ఆ ఇంట్లో ఆమె తల్లిదండ్రులు కూడా మాయమయ్యారని తెలుసుకొని మరింతగా ఆవేశపడిపోయాడు. ఆ ముగ్గురిని బ్రతకనివ్వకూడదు అని వాళ్ళ కోసం వెతికిస్తూనే ఉన్నాడు. ఈ లోపల అతడి తమ్ముడుకు అంత్యక్రియలు పూర్తి చేసి కానీ కొన్ని రోజుల తర్వాత తనకు కోర్టు నోటీసులు వచ్చాయి. ఫ్యామిలీ కోర్ట్ నుండి. అది వచ్చినప్పటి నుండి కూడా మరింతగా రగిలిపోయాడు అమర్ కావేరి మీద. అతని మీద కేసు పెట్టిన తర్వాత తిరిగి కావేరి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఉండడం మొదలుపెట్టారు. అమర్‌ని మాత్రం వాళ్ళని వదలడం లేదు. కేసు వాపస్ తీసుకో మర్యాదగా ఆమెను తన దగ్గరికి రమ్మని బెదిరిస్తూనే ఉన్నాడు. రాకపోతే జీవితం సర్వనాశనం చేస్తానని, తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అదే సమయంలో అతడికి ఆమె చిన్నప్పుడు ప్రేమించిన వ్యక్తి గురించి తెలిసింది. ఆమె స్కూల్ క్రష్ గురించి. అంటే ఆ విషయం తెలిసినప్పటి నుంచి మరింతగా ఆమెపైన పగను పెంచుకున్నాడు. కేస్ కోర్టు హియరింగ్‌కి రాకుండా చూడాలి అని అన్ని రకాలుగా వాళ్ళని టార్చర్ పెడుతున్నాడు. అందుకే అందరూ నిద్రపోయినప్పుడు వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టించాడు. ముగ్గురు కూడా చనిపోతారు అని అనుకున్నాడు. కానీ బ్రతుకుతారు అని అసలు అనుకోలేదు. వాళ్ళు తప్పించుకున్నారు అని తెలిసిన తర్వాత అతడికి కోపం మరింతగా ఎక్కువైంది. ఎక్కడ ఉన్నా వదలను అని అనుకున్నాడు. ఇక రాత్రికి ఫ్యామిలీ మొత్తం తప్పించుకొని పోవడంతో అతడికి మరింతగా పిచ్చెక్కినట్టు అయ్యింది. వాళ్ళ కోసం వెతికిస్తూ ఉన్నాడు. గతం గుర్తుకొచ్చిన కావేరికి ఏడుపు వచ్చింది. ఇలా ఎన్ని రోజులో అర్థం కావటం లేదు తనకు. దీని నుంచి విముక్తి ఎప్పుడు అనేది కూడా తెలియడం లేదు. ఏడవడం వలన తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది కంపార్ట్మెంట్‌లోకి. తిరిగి తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని కూర్చుంది. ట్రైన్ ఏదో స్టేషన్‌లో ఆగినట్టుంది. ఇంకా చాలా చీకటిగా ఉంది. తెల్లవారనే లేదు. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత ట్రైన్ కదిలినట్టు అనిపించింది. అలానే నిదానంగా నిద్రలోకి జారుకుంది. ఇంతలో ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యింది. లోపలికి వచ్చిన అతను ఆ క్యాబిన్‌లో ఉన్న ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఏమీ కదిలించలేదు. తన చేతిలో ఉన్న లగేజ్ అక్కడ పెట్టేసి ఇంకో చేతిలో ఉన్న బాబుని జాగ్రత్తగా పడుకోబెట్టి బాబు పక్కనే కూర్చున్నాడు. కూర్చుని ఆమె వైపే అలాగే అలాగే తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో నిద్రలో ఉన్న ఆమె కలవరించినట్లు భయపడినట్టు చెమటలు పడుతూ ఉన్నాయి. తను కలవరిస్తుంది. ఆమెను అలా చూసిన అతడికి ఎందుకో కంగారుగా అనిపించింది. దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. కొంచెం టెన్షన్‌గా అనిపించింది. రాను, రాను అని ఆమె కలవరింత ఇంకెక్కువ అవ్వడంతో వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి హలో మిస్ అంటూ సున్నితంగా ఆమె చెంపలను తట్టాడు. అతను అలా చేసిన వెంటనే కావేరి అతని చేతిని అలానే పట్టుకుని లాగి తన 2 చేతుల మధ్య బంధించి తన చెంపల కింద అలాగే పెట్టుకుని నిద్రపోతుంది. నిద్రలో ఆమె లాగిన ఫోర్స్‌కి అంతటి బలమైన వ్యక్తి తూలి ఆమె మీద పడిపోయాడు. అతడు పడిన వెంటనే ఆమె మరింతగా సీట్‌లోకి లోపలికి జరిగిపోయింది. తెలియకుండానే ఆమె పక్కకి చేరాడు అతడు. తన పక్కన చేరిన తర్వాత ఆమెకు టెన్షన్, కలవరింత తగ్గినట్టు అనిపించింది. అసలతడికి అర్థం కావడం లేదు. నిదానంగా ఆమె నుంచి దూరం జరగాలని చూశాడు. కానీ కావేరి అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వెంటనే అతని వైపు తిరిగి అతన్ని మరింత దగ్గరగా లాక్కొని అతడి గుండెలో తలపెట్టి పడుకుంది. అతడు ఆమె పక్కన అలానే కూర్చుని ఆమె మీదే ఒరిగిపోయాడు. ఎటూ తప్పించుకోవటానికి లేనంతగా. ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది. ఒకసారి అనుమానం వచ్చింది డ్రామాలేమైనా చేస్తుందా అని. కానీ లేదు, చాలా గాఢమైన నిద్రలో ఉంది. దేనికో భయపడుతుందని అర్థమయ్యింది అతడికి. తన ఇన్నాళ్ల లైఫ్‌లో ఏది నటన, ఏది నిజమనేది తెలిసిపోతుంది. నిదానంగా ఆమె నుంచి దూరం జరగాలని చూస్తాడు అతడు. అతడు అలా చేయగానే కావేరి అతన్ని మరింతగా తన వైపు లాగేసి గట్టిగా కౌగిలించుకుంది. ఆమె అలా చేయటం వలన అతడు నేరుగా వచ్చి ఆమె గుండెల మీద పడ్డాడు. కావేరి అతడి చుట్టూ చేతులు వేసి బిగించి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నన్ను వదిలేసి అంటూ చెప్తుంది కళ్ళతోనే.
మరి అతడెవరు? ఏం జరుగుతుంది? కావేరి జీవితం ఎటువైపు అనేది వచ్చే భాగంలో చూద్దాం.